పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండి చాలా సింపుల్గా హెల్దీగా చేసుకోగలిగే బెండకాయ పచ్చడి కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. వీటిని క్రిస్పీగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 200 గ్రాముల వరకు బెండకాయలను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5-6 నిమిషాల పాటు వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ మీకు పచ్చడి జిగురుగా లేకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలి అనుకుంటే మరికొంచెం సేపు వేయించుకోవచ్చు. బెండకాయలు 5-6 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్లలో నానబెట్టి దీన్ని కూడా వేసుకొని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇందులో ఉండే విటమిన్స్ పోకుండా ఉండడం కోసం నేను వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించాను. వీటిలో కొంచెం పచ్చితనం పోయి ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రోలు కానీ మిక్సీ కానీ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్రని వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇవి కూడా మెత్తగా దంచి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీల ముక్కలు కూడా వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బెండకాయలు టమాటా మిశ్రమాన్ని అంతా వేసి దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా దంచుకోవాలి. ఒకవేళ ఈ పచ్చడిని మిక్సీలో చేసుకోవాలనుకునే వాళ్ళు ధనియాలు జీలకర్ర మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని మాత్రం పల్సిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిగతా బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని దంచుకున్న తర్వాత 1 ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చగా దంచి వేడివేడి అన్నంతో కానీ రాగి ముద్ద, జొన్న రొట్టెలు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. జిగురుగా ఉండే ఈ పచ్చట్లో ఉల్లిపాయలు నలగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కావాలంటే ఇలా దంచకుండా ముక్కలుగా కట్ చేసి కలుపుకోవచ్చు. ఈ పచ్చడి చేయడం కోసం మనం ఎక్కువ నూనె వాడలేదు, అలాగే మరీ ఎక్కువసేపు ఉడికించలేదు కాబట్టి చేసిన ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంటుంది. ఒకవేళ పచ్చడి 2-3 రోజుల పాటు నిల్వ ఉండాలి అనుకున్నట్లయితే బెండకాయల్ని నీరు లేకుండా వేయించుకోవడంతో పాటు టమాటాలు కూడా నీరు లేకుండా మగ్గించుకోవాలి. ఎలాంటి తాలింపు లేకపోయినా కానీ ఈ పచ్చడి ఎందులోకైనా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఈ హెల్దీ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.